ఒకప్పుడు గుడ్డోన్ని ఇప్పుడు చూస్తున్న కారణం యేసుప్రభు. ఇలా చెప్తా ఉంటారు, కొల్లు మంటుందండి. ఇటు తిప్పి అటు తిప్పి వాడు పాపిష్టి కదా, ఆయన ఇది కదా అది కదా అంటే ఈయన ఒకటే మాట. నాకేం తెలియదు. సెకండ్ మళ్ళీ అడిగారు. సెకండ్ టైం అడుగుతా ఉంటే ఈయన కాన్ఫిడెన్స్ 27 ఆ కాన్ఫిడెన్స్ అట్లా ఉండాలా. జీవంతో కూడిన సాక్ష్యానికి పవర్ ఉంటుంది. 27 చూడండి ఏమంటున్నాడు, ఇందాక మీతో చెప్పితే కానీ మీరు వినకపోతే ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఒకసారి లాస్ట్ చెప్తే మీకు అర్థం కాలేదా అని వాళ్ళ మీద బ్లాస్ట్ చేస్తున్నాడు మన బ్రదర్ సాక్ష్యం చెప్తూ. జాగ్రత్త, మీరు వింటే మాత్రం కన్వర్ట్ అయిపోతారు. మరి ఏం కాన్ఫిడెన్స్ అండి, ఏం ధైర్యం ఉండాలి. ఏమంటారు చూడండి, మీరు ఆయన శిష్యుల గుట్టకు కోరుచున్నారని సరే వాళ్ళు కొల్లు మండింది. వాళ్ళ అమ్మ నాన్నలు మరి ఎంత తెలియపోరు అంటే యూదులకు భయపడి. ఈ సాక్ష్యానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటారన్నమాట. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదుము, ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడో మాకు తెలియదు, ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేము ఎరగం. ఇంకా తెలివి తారాస్థాయికి వెళ్ళి వీడు వయసు వచ్చిన వాడు, వీనిని మీరే అడుగుడి, మీరే వెళ్ళి ఏం చేయాలి అడగండి. ఏం తెలివి కదా, అంత మన పిరికి బ్యాచే. ఎందుకండి మధ్యలో జోక్యం చేసుకోవడం, ఆ సాక్ష్యం చెప్పాలంటే అవన్నీ పంచాయతీ మనకి ఎందుకు చెప్పలేకపోయారు తెలుసా అండి, వారు యూదులకు భయపడే. దర్ ఆర్ మెనీ ఆఫ్ us who are covered. సమాజానికి భయపడతాం, ఇంటికి భయపడతాం, కమ్యూనిటీకి భయపడతాం. వాడిపై తీసుకెళ్ళి బయట పారేస్తే బహుశా గుండె గాయమై వేదన పడుతూ కన్నీరు గారుస్తూ మనసులో అనుకుంటొచ్చేమో, నా తల్లిదండ్రులు చివరికి నా గుడ్డితనం ఉందని చెప్పి పడేశారనుకున్నా, కానీ కారణం నా గుడ్డితనం కాదు, కారణం సమాజానికి భయపడి అప్పుడు పారేశారు. కానీ వచ్చిన తర్వాత కూడా నన్ను సమాజానికి భయపడి నన్ను తీసుకెళ్ళి ఏం చేశారు, పారేశారు. నా మీద ఉన్న ప్రేమ కంటే సమాజం మీద ఉన్న భయం ఈరోజు ఎక్కువైంది కాదా? దేవుని మీద ఉన్న ప్రేమ కంటే, నీ మీద మనుషులు చూపించే ప్రేమ కంటే సమాజానికి భయపడే భయం ఎక్కువ కాదా?